యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబము కీర్తిశేషులు శ్రీ బొక్కినాల సత్యమూర్తి మాస్టర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. కీర్తిశేషురాలు శ్రీమతి బొక్కినాల రోడమ్మ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేసి రిటైర్ అయి ప్రభు సన్నిధికి వెళ్ళారు. బొక్కినాల సత్యమూర్తి గారు ఏలూరు మున్సిపాలిటీలో హై స్కూల్ హెడ్ మాస్టర్ గాను, ఎస్పీ బహుగుణ స్కూల్లో హెడ్ మాస్టర్ గాను పనిచేసి లెక్కల మాస్టర్గా చాలా ప్రసిద్ధమైన పేరుగాంచిన వారు. వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరి యొక్క జ్ఞాపకార్థం సహకారాన్ని ఇస్తున్నారు. గత సంవత్సరం వీరు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి కుమార్తెలు ఇరువురు, కుమారుడు, వారి కుటుంబాలు సహకరిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు సత్యమూర్తి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. ఓదార్పు దయచేయండి. గత సంవత్సరం ఈ దినాన మీ కుమారుని మీ సన్నిధికి పిలిచారు. మీరు రక్షించుకున్న బిడ్డ ప్రభు, ఈ కుటుంబాన్ని ఓదార్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభు, ఈ కుటుంబ సభ్యులను మీరు క్రైస్తవ సాక్ష్యార్థం నిలవబెట్టినందున మీకు స్తోత్రాలు. వారి కుమార్తెలను, అల్లులను, మనుమలను, కుమారుడు, కోడలు, బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించండి. విశ్రాంతి దినము ఆచారమును గూర్చినటువంటి ప్రశ్న యేసు క్రీస్తు ప్రభువును పరిసయ్యులు అడుగుతున్న మాట. మరొక దినమున ఆయన విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి నడుస్తున్నాడు. శిష్యులు కూడా ఆయన మార్గాన్ని సాగిపోతున్నారు. వాళ్ళు వెన్నులు త్రుంచుచూ ఉన్నారు. పంట పొలములో మొక్కజొన్న వెన్నులు తుంచుతున్నారు. అందుకు పరిసయ్యులు వారితో, యేసుతో, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేస్తున్నారు అని ఆయనను అడిగారు. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొన్నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతను చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దైవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పాడు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. 2వ అధ్యాయం
మనం ఈ వచనంతో ముగిస్తాము. యేసు శిష్యులు వెన్నులు తుంచుకొని తింటున్నారు. విశ్రాంతి దినమున పని చేయరాదు, విశ్రాంతి దినమున పని చేయరాదు. విశ్రాంతి దినము యూదుల కొరకు మాత్రమే ఇవ్వబడినది, అన్యులకు కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో మగ్గిపోయిన కారణాన వారు విశ్రాంతి ఎరుగక శ్రమపడినందున వారిపై దేవుడు కనికరపడి వారు తమ స్వాస్థ్యమైన వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు వారికి 7 దినాలలో ఒక దినము విశ్రాంతి దినంగా అనుగ్రహించాడు. ఆ దినమున ఎవరు పని చేయకూడదన్నాడు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన వెంటనే మోషే సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు పొందినప్పుడు 4వ ఆజ్ఞ విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు ఆ జనాంగానికి అనుగ్రహించాడు. మోషే ఈ విశ్రాంతి దినాన్ని గురించి ధర్మశాస్త్రములో 4వ ఆజ్ఞగా వ్రాశాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతుంటే, దేవుడైన యెహోవా 6 దినములు సృష్టిని పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు అని వ్రాసింది. ఆకాశమును భూమియును వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆదాము నొద్ద విశ్రాంతి దినమున్నదా? ఆదాము నొద్ద విశ్రాంతి దినము లేదు. కానీ 7వ దినము ప్రారంభముననే ఈ పదం రాస్తున్నాడు. సృష్టి 6 దినాల్లో చేశాడు దేవుడు, 7వ దినమున తాను విశ్రమించాడు అన్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకోవటం ఏమిటి? విశ్రమించెను అంటే విరామము, పని నుండి విరామము తీసుకొనెను అని అర్థం. గాడ్ ఈజ్ నాట్ టేకింగ్ రెస్ట్ బై గెటింగ్, ఆయన ఒక అలసిపోయిన వాడుగా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. మొదటి దినం మొదలు ఆయన చేసింది ఏమిటండి? నోటి మాటే కదా, ఇక అలసిపోయేది ఎక్కడ? కనుక దేవుడు అలసటతో తీసుకున్న విశ్రాంతి కాదు, పని విరమించాడు. హీ కంప్లీటెడ్ ద క్రియేషన్, వర్క్ ఆఫ్ క్రియేషన్, అండ్ హీ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్. ఆదికాండం 1వ అధ్యాయం ముగింపు వర్క్ ఆఫ్ క్రియేషన్ కంప్లీషన్, 3వ అధ్యాయం ప్రారంభం వర్క్ ఆఫ్ రిడెంప్షన్ ప్రారంభం. సృష్టి ముగింపు మరియు రక్షణ పథక ప్రారంభం మధ్య దేవుడు ఒక దినం విశ్రమించాడు. గాడ్ రెస్టెడ్ మీన్స్ గాడ్ కంప్లీటెడ్ ద వర్క్ అండ్ రెస్టెడ్ అని అర్థం. అంతేగాని దేవుడు అలసిపోయాడని కాదు. కాబట్టి దేవుడు, దేనిని బట్టి దేవుడు? తాను విశ్రమించాడు గనుక 7వ రోజు పని నుండి తన ప్రజలు కూడా 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రమించాలి. మరలా వీక్ ఫస్ట్ డే వస్తుంది, 8వ దినం కనుక మళ్ళీ పని ప్రారంభిస్తారు. కనుక ఇంటర్వెల్ బిట్వీన్ 2 వర్కింగ్ డేస్,
ఇంటర్వెల్ బిట్వీన్ 2 వర్కింగ్ డేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డే ఆఫ్ రెస్ట్. 2 పని దినముల మధ్య తీసుకున్న విరామ సమయాన్ని విశ్రాంతి దినము అన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను, పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు. ఏ పని ఎవ్వరూ చేయకూడదు. 6 దినాల్లో యెహోవా ఆకాశం, భూమి, సముద్రం వాటిలోని సమస్తం సృజించి 7వ దినమున విశ్రమించాడు. అందుచేతను యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. కనుక విశ్రాంతి దినం పాటించాలి. ఏ పని చేయకూడదు అని అంటే, నీ శిష్యులేంటి యేసు కంకులు వెన్నులు తుంచుకుంటున్నారేంటి? దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ టు ఈట్. కనుక తినుట కొరకు పని చేయకూడదు. ఆహారం సిద్ధపరచుకోవటం ఫ్రైడే ఈవినింగ్కి కంప్లీట్ అయిపోవాలి. సాటర్డే ఈవినింగ్ 6 PM తర్వాతే మళ్ళా వంట చేయాలి తప్ప ఫ్రైడే ఈవినింగ్ 6 PM టు సాటర్డే ఈవినింగ్ 6 PM విశ్రమించాల్సిందే. దే మస్ట్ టేక్ రెస్ట్. దే షుడ్ నాట్ వర్క్. మరి మీ వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు? దానికి యేసు ప్రభు వెంటనే బైబిల్ కోట్ చేశాడు. వాళ్ళు ఏం కోట్ చేస్తున్నారు? వాళ్ళు కూడా స్క్రిప్చరే కోట్ చేస్తున్నారు. ఏ పని చేయొద్దని వ్రాశాడు కదా దేవుడు. మరి అటువంటప్పుడు మీరెందుకు చేస్తున్నారంటే, వాక్యంతో ఎదురొచ్చిన వారికి వాక్యంతోనే యేసు జవాబు చెప్పాడు. వాక్యంతో కౌంటర్ వేశారు, వాక్యంతోనే మళ్ళీ ఎన్కౌంటర్ చేశాడు. ఏమిటా వాక్యం? దావీదు చేసినది మీరు చదవలేదా? ఏమి చేశాడు దావీదు? అబ్యాతారు యాజకుడిగా ఉన్నప్పుడు దేవాలయములోనికి వెళ్ళి ఆ దేవాలయములో ఉన్నటువంటి సముఖపు రొట్టెలు యాజకులు భుజించాల్సినవి తాను తిని తనతో పాటు ఉన్నటువంటి వారికి ఇచ్చాడు కదా. దేవుడు దానిని తప్పుగా ఎంచలేదే. కనుక విశ్రాంతి దినము ఎవరి కొరకు? మానవుని కొరకు. మానవుడు విశ్రాంతి దినం కొరకు కాదు. విశ్రాంతి దినమున ఒక గోతిలో నీ పొరుగువాని యొక్క గాడిద పడితే, ఎద్దు పడితే తీయవా? తీస్తావు కదా. జంతువు కంటే మనుషుడు శ్రేష్ఠుడు కదా. కనుక విశ్రాంతి దినం మనుషుని కోసం ఏర్పరిచాడా? విశ్రాంతి దినం కొరకు మనుషులు ఏర్పరచబడ్డారా? యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ప్రిన్సిపల్కి వెళ్ళాడు, నియమానికి వెళ్ళాడు, నియమ సూత్రాలకు వెళ్ళాడు. ఆ సూత్రం ఏమిటంటే, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ రేదర్ దాన్ ద డే ఆఫ్ సాబత్. సబ్బాతు దినం మనుషుల కోసం తప్ప మనుషులు సబ్బాతు దినం కోసం కాదు. కాబట్టి మనుషులు ముఖ్యం. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద డేస్, నాట్ ద థింగ్స్. కనుక దేవుడు ఆకలి గొనిన వారి ఆకలి తీర్చుట విషయమున మాట్లాడుతూ విశ్రాంతి దినమున ప్రాణధర్మము మేలే, కీడు కాదన్నాడు. హీ కెన్ డూ ద గుడ్ థింగ్స్ ఈవెన్ ఇన్ ద డే ఆఫ్ సాబత్. ఒక పశువు గోతులో పడితే తీయచ్చు, ఒక రోగికి సహాయం చేయొచ్చు, ఒకటి ప్రాణం కాపాడవచ్చు. అది పని కింద ట్రీట్ చేయడు దేవుడు, అది ధర్మం కింద ట్రీట్ చేస్తాడు. కాబట్టి విశ్రాంతి దినం అక్షరార్థ ఆచరణ కాదు, అంతరంగములో ఉన్నటువంటి ఆదేశపు అమలు. విశ్రాంతి దినం నీ కోసం దేవుడిచ్చింది. ఆ విశ్రాంతి దినం కోసం నిన్ను ఏర్పరచలా, నీ కొరకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వెంట్రుక వాసి వ్యత్యాసం ఎరుగక చాలామంది దే ఆర్ బికమింగ్ రిలీజియస్ పీపుల్. దే ఆర్ బికమింగ్ రిలీజియస్.
మతపరమైన వ్యక్తులు అయిపోతున్నారు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? చూడండి, భూత దయ అనేది ఒకటి ఉంది. జంతువులను సహితం ప్రేమించటం, సంరక్షించటం. ఒక గొడ్డును ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, వెంటనే ఎందుకయ్యా ఆ గొడ్డును అలా కొడతావు అని అడగరా ఎవరైనా? కనుక నువ్వెంత యజమానుడు అయితే ఏమిటి, అది ఎంత పాడు చేస్తే ఏమిటి, నువ్వు కొడుతున్నప్పుడు నీ క్రూరత్వాన్ని ప్రశ్నిస్తారు. నేను ఒక ఊరు వెళ్ళాను, మానూరు అని ఉంది, ఏలూరుకు దగ్గర. మానూరు గ్రామంలో పశువులకు దోమతెరలు వేసి దోమల నుండి కాపాడుతున్న కొల్లేరు ప్రాంతం అది. కొన్ని ఏరియాస్లో చూశాను నేను, నైట్ టైం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు గేదెలకు విపరీతమైన దోమలు పట్టేసి పీలుస్తూ ఉండటాన్ని చూశాను. అవి జబ్బుల పాలైతే దాని పాలు తాగిన కూడా రోగులు అవుతారు. అందుకనే ఆ గ్రామంలో ఈవినింగ్ టైం ఒక ప్రత్యేకమైన పొగరా చేసేటువంటి నెగళ్ళు వేస్తారు. దాంతో ఆ దోమలు పోతాయన్నమాట. తద్వారా భూత దయ చూపిస్తున్నారే. ఒక జంతువు పట్ల, దాని ప్రాణం పట్ల కన్సర్న్ చూపించే వాళ్ళు మరి మనుషుల పట్ల ఎందుకండి అంత కఠినంగా ఉంటారు? కనుక మనం దురుసుగా ఎవరితో మాట్లాడకూడదు. ఒకళ్ళని తిరస్కార భావంతో గద్దించకూడదు. ఒకరిని తోలనాడే ఉద్దేశం కలిగి వారిని అవమానం పరచకూడదు. యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీ పర్సన్. నువ్వు ఒక మనిషిని, అతని హృదయాన్ని గాయం చేయకూడదు నీ మాటలతో. దేవుడు దాన్ని ఒప్పుకోడు. కాబట్టి మనుషులకు మేలు చేసే విషయంలో విశ్రాంతి దినము ఎన్నడూ కూడాను ఆటంకం కాదు. ఒక విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఊచ చేయగలిగిన వాడిని 3వ అధ్యాయంలో రేపటి దినం చూద్దాం. అది కూడా విశ్రాంతి దినానే అతన్ని కావాలని వారి ముందు నిలబెట్టి మరీ స్వస్థపరిచాడు. ఎందుకంటే మనుషుల హృదయాలు కఠినం అయిపోయాయి. అందుకనే వెన్నులు తుంచుకు తింటే తప్పేంటండి? బరువులు మోసి జీతాలు తీసుకుంటుంటే అప్పుడు తప్పు. ఒకరికి సాయం చేయటమో, తన ప్రాణం కోసం తన పని చేసుకోవటమో తప్పుగా ఎందుకు ఎంచుతారు? ఆహారం వండుకోరు, ప్రయాణం చేయరు విశ్రాంతి దినాన. వాళ్ళు పర్టికులర్గా ఎందుకు విశ్రమిస్తారంటే వారికి దేవుడు వారి మొర విని ఐగుప్తులో ఈ దినాచారం పెట్టాడు. తద్వారా వాళ్ళు విశ్రాంతి దినాన దే స్పెండ్ టైమ్ ఇన్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఆత్మ సంబంధమైన అభివృద్ధి వైపు వాళ్ళు తమ యొక్క మనస్సును ఉంచడానికి విశ్రాంతి దినాలు ఉపయోగపడుతూ ఉండేవి. సమాజ మందిరానికి వెళ్ళటం, వాక్యం చదువుకోవటం, వాక్యం వినటం, ప్రజలతో గడపటం, ప్రజలందరూ కలిపి ప్రభు పట్ల భయభక్తులు నిలపడం. కనుక శరీరాలు అలసిపోయిన వాటికి కొంత విశ్రాంతినివ్వటం. తద్వారా అలా చేయటం ద్వారా పరదేశులు, పనివారు అందరూ కూడా రెస్ట్ పొందుతారు కదా. ఇప్పటికీ గవర్నమెంట్ సెక్టార్లో కూడాను 6 రోజులే పని దినాలు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 5 దినాలే 10 దినాలు పని దినాలు, 2 దినాలు రెస్ట్ ఇచ్చేస్తారు. మోర్ దాన్ దట్ వీక్లీ, మంత్లీ ఒక ఇన్ అడిషన్ టు దాట్ ఒక సెకండ్ సాటర్డే కూడా ఆఫ్ ఉండేది. ఇప్పుడు ఆప్షనల్ చేశారు దాన్ని. కనుక ప్రతి మనిషికి విశ్రాంతి అవసరం. ఒక మర మనిషి పనిచేసినట్టు, ఒక యంత్రం పనిచేసినట్టు మనిషి పని చేయాలనేది దైవ ఉద్దేశం కానే కాదు. మనుషునికి కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కనుక దేవుడు మనుషులను వారి పట్ల కనికరం చూపిస్తూ ఈ విశ్రాంతి దినాచారాన్ని అనుగ్రహించాడు. అది మనుషుల కొరకే నియమించబడింది తప్ప మనుషులు దాని కొరకు నియమించబడలేదు. విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరో తెలుసా? మనుషు కుమారుడు. దాన్ని ఇంగ్లీష్లో చదువుతాం. అండ్ హీ సెడ్ టు దిమ్, the Sabbath was made for man, not man for the Sabbath. So the Son of Man is Lord even of the Sabbath. So the Son of Man is Lord
ఈవెన్ ఆఫ్ ద సాబత్, అంటే విశ్రాంతి దినమునకు కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఏమిటి అర్థం? విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు హీ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ ద డే ఆఫ్ సాబాత్. అంటే ఒక్కటే అర్థం కావాలి, ఏమిటంటే వాళ్ళ మధ్యలో చెబుతున్నాడు, నేనే దేవుణ్ణయ్యా, ఈ విశ్రాంతి దినం పెట్టిందే నేను, మోషేకి విశ్రాంతి దినం ఇచ్చిందే నేను. నాకు చెబుతున్నారా దాని నియమాన్ని? నేను ఎందుకు ఇచ్చానో ఆ దినాన? మీకోసం ఇచ్చానయ్యా, విశ్రాంతి దినం కోసం మీరు కాదు, మీకోసం విశ్రాంతి దినం ఇచ్చాను నేను. అది ఆయన తాత్పర్యం, అదే ఆయన మనోభావన. సోదరుడా, సోదరి, ఆయన సృష్టికర్త అనేది తెలుసు. తర్వాత మీకు ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాస్తాడు. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నాడు అని రాశాడు. అక్కడ అగాధ జలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 1వ వచనంలో భూమి ఆకాశాలు అన్నాడు, సముద్రం ఎక్కడ? దానికి జవాబు ఇదిగో ఈ నిర్గమలో 19వ అధ్యాయం 8, 7, 8 వచనాల్లో రాస్తూ అన్నాడు. 11వ వచనంలో 6 దినములలో యెహోవా భూమిని, సముద్రమును, ఆకాశమును, వాటిలోని సమస్తమును సృజించాడు అన్నాడు. 6 దినములలో దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కనుక మనకు విశ్రాంతి దినము యొక్క ఆవశ్యకత ఇక్కడ కనిపిస్తుంది. సమస్త సృష్టిని ముగించి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు మనుషుల పట్ల దేవునికున్న కనికరాన్ని, జాలి, దయ, శ్రద్ధను మనకు తెలియజేస్తున్నాయి. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడాను వారి యొక్క కఠినమైన హృదయాల చొప్పున మాట్లాడుతున్నారు. వారు ఎల్లవేళలా యేసుక్రీస్తు ప్రభువు పట్ల, ఆయన శిష్యుల పట్ల వ్యతిరేకంగానే మాట్లాడుతూనే వచ్చారు. ఈ రాత్రి వాక్యం వినిన సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు మనుషుల పట్ల ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ 4వ ఆజ్ఞ దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన వాటిలోనిది. కాబట్టి ఈ 4వ ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభు సంఘము విషయాన తొలగించాడు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ ఫర్ క్రిస్టియన్స్ ఆర్ ద చర్చ్. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ జ్యూస్ బికాస్ దే స్పెంట్ దేర్ టైమ్ ఇన్ స్లేవరీ ఎట్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో వారు చాలా తీవ్రమైనటువంటి ఇనుప కొనిమి వంటి దాస్యాన్ని అనుభవించారు. కాబట్టి ఆ దాస్యములో ఉండి వారు విశ్రాంతి లేని వారు ఉన్నారు కనుక ప్రభు విశ్రాంతి ఇచ్చాడు. ఆ విశ్రాంతిని వారు అనుభవిస్తూ దేవునికి సమీపంగా రావటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ప్రభువు తన శిష్యులను ప్రేమించి వారు చేసిన పని దావీదు వలె ప్రాణరక్షణార్థమే తప్ప వ్యాపారం కాదు. నాట్ ద మోటివ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, బట్ ద మోటివ్ ఆఫ్ సస్టైనింగ్ దెమ్సెల్వ్స్. తమను తాము సంరక్షించుకున్నట్టుకు చేసినది ప్రాణరక్షణ కొరకే తప్ప మరొక విధం కాదు. దాని నిమిత్తము ప్రభువు వారితో కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఆ నియమాన్ని వ్యక్తపరిచాడు. విశ్రాంతి దినము యొక్క నియమాన్ని వారికి తెలియచేశాడు. వారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు అర్థం లేదని
వారే తెలుసుకోవలసింది మిగిలి ఉన్నదని నేర్పించాడు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురని తామున్న తప్పు తెలుసుకోలేక పరిచయులు ఇతరుల తప్పులు ఎదుగుతున్నారు. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో నీ కంటిలో దూలముంచుకుని ఎదటి వాని కంటిలో నలుసును నువ్వు వెతుకుతున్నావా వేషధారి అని గద్దించారు. కనుక ఇక్కడ శిష్యులను గద్దించమని కోరుతున్న పరిచయులు వారే వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలని ప్రభువు వారికి తెలియజేశారు. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 3వ అధ్యాయము రేపటి దినం మనం ప్రారంభించుకుందాము. 2వ అధ్యాయము మనము 2వ తారీఖు నవంబర్ 2 ప్రారంభించాము. 7 దినాలు లేదా 8 దినాలు మనం 2వ అధ్యాయం ధ్యానం చేశాం. మొదటి అధ్యాయము మనము ప్రారంభించినటువంటిది 20:10, అంటే 2 అధ్యాయాలకు మనకు పట్టినటువంటి సమయం 20 ఎపిసోడ్స్, అంటే యావరేజ్ 10 ఎపిసోడ్స్ చెప్పాం. కాబట్టి విస్తృతమైన ఈ వాక్య ధ్యానానికి సహకారులు కావాలి. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన వారు ఏలూరు నివాసితులు, కీర్తిశేషులు శ్రీ బొక్కినాల సత్యమూర్తి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వీరి కుటుంబ సభ్యులు శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి బొక్కినాల రోడమ్మ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, కుమార్తెలు వారి కుటుంబాలు, కుమారులు వారి కుటుంబాలు సహకారం ఇచ్చినారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనది కాక.